అండి పూర్వం రోజుల్లో ఒక పెద్ద స్టార్ ఉండేవాడు మన తెలుగులో. చాలా పెద్ద స్టారు. అంటే మనకు ఉన్నవాళ్ళే ఒకళ్ళు ఇద్దరే కాబట్టి ఆ ఇద్దరిలో ఒకళ్ళు అనుకోండి. అయితే ఆయన్ని మర్యాదపూర్వకంగా సినిమా ప్రారంభోత్సవానికి కానీ లేకపోతే క్లాప్ కొట్టడానికి కానీ పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆయన చాలా కులుక్కుంటూ వెళ్ళిపోయేవాడు. ఇట్లా అలవాటుగా జరిగిపోతుంది. ఎందుకంటే పెద్ద స్టార్ కాబట్టి ఆయన మంచిగా ఆయన ఏమన్నా కాల్ షీట్ ఇస్తాడేమో, ఆయన మళ్ళీ ఆయన ఏమన్నా డేట్స్ ఇస్తాడేమో వేరే సినిమాకి ఇట్లా అని పెద్దవాళ్ళతో వచ్చే గొడవలు అవే కదా. అయితే తీరా చూస్తే సీన్ కట్ చేస్తే ఏమైందంటే ఆయన ఏ సినిమాలో అయితే క్లాప్ కొట్టేవాడు, ఏ సినిమాలో అయితే ఆయన ప్రారంభోత్సవాలు అన్నీ కూడా ఫ్లాప్ అయిపోయి తుస్సుమంటూ ఉండేవన్నమాట. ఇవి అందరికీ తెలిసేది పాపం. కానీ ఏంటంటే ఆయన నొచ్చుకుంటాడు. ఆయన సినిమా ప్రారంభోత్సవాలకి పిలవకపోతే నొచ్చుకుంటాడు. అందుకని ఎవ్వరు కూడా కక్కలేక మింగలేక ఊరుకునేవాళ్ళు అనమాట. చివరికి మరి ఏమైందో ఏమో, ఆయన పిలవటం చాలామంది మానుకున్నారు, కానీ ఆయనే మానుకున్నాడు పాపం. ఎందుకంటే అర్థం చేసుకున్నట్టున్నాడు ఆయన. అట్లాగూ ఒక ప్రబుద్ధుడు, ఒక శృంగార పురుషుడు, ఒక భక్తి లీలల్లో భక్తి ఉండాల్సిన చోట రక్తి చూపించి మొత్తం శృంగార సన్నివేశాల్లో మొత్తం కూడాను మునిగిపోయి చాలా చండాలపు ఒక రకమైన ఒక మనిషి మీద జుగుప్స గుట్టేలాంటి ఒక వ్యవహారం నడిపిన వ్యక్తి. అతన్ని అట్లాగే ప్రతి చోట ప్రతిసారి కూడాను ఎందుకు పిలుస్తారో తెలియదు. పోనీ ఆయన పెద్ద ఫిలిం స్టారా అంటే ఏం లేదు, ఒక చిన్న క్యారెక్టర్లు వేసుకునే మనిషి, లేకపోతే ఒక కామెడీ క్యారెక్టర్లో, లేకపోతే ఒక క్యారెక్టర్ ఆర్టిస్టో, లేకపోతే ఇట్లాంటివేవో మొత్తానికి ఒక విలన్ క్యారెక్టర్లో ఇట్లాంటివి. మరి ఎందుకు పిలుస్తారో మరి మనకు తెలియదు. ఆయనకి ఏమన్నా బహుశా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఒకటి మొత్తం అందరికీ ఉంది. ఫిలిం ఫీల్డ్లో కావచ్చు, లేకపోతే రాజకీయాల నేపథ్యంలో కావచ్చు, మొత్తం అందరికీ కూడా ఒకటే ఉంది. అతని ఇమేజ్ని నాశనం చేయాలని. అందుకని ఏమన్నా అతన్ని పిలుస్తాడేమో తెలియదు. ఎందుకు అంటే మరి ఆ భక్తి ఛానల్ చూసుకోవయ్యా బాబు, చక్కగా మంచిగా చేసుకో అంటే నిజానికి ఈ వ్యక్తి చూస్తుంటే ఏంటంటే ఒక ఎల్డీసీ ఉద్యోగానికి కూడా పనికిరాని ఒక పర్సనాలిటీగా కనిపిస్తుంది అనమాట. కేవలం ఒక పర్సనాలిటీ ఉంటుంది, అంతేగాని దానిలో ఆ వ్యక్తిలో ఏమాత్రమైన ఒక వినమ్రమైన భావన కావచ్చు, లేకపోతే ఒక రకమైన చక్కటి ఒక డీసెంట్ మాటలు, డీసెంట్ లుక్ అట్లాంటివే ఉండవు. అయినా మరి ఎందుకు మరి ఆ ఛానల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడో, ఈయన ఎందుకు ఇస్తాడో మరి నాకు తెలియదు. ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఇట్లాంటి పనులే ఉంటాయి. అసలు ఎందుకు చేస్తాడో తెలియదు. కొన్ని పనులు చికాకు పుడుతూ ఉంటుందన్నమాట. ఏమైనా సర్లేండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీలు వాళ్ళ ఇష్టం. అయితే అక్కడి నుంచి మొత్తానికి ఆ వ్యక్తిని తప్పించాల్సి వచ్చింది. తప్పించాడు కదా అని అతనికి చాలా అసూయ ద్వేషాలతో రగిలిపోయాడు అతను పార్టీ అధ్యక్షుడి పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల. ఇంకా అవసరమైన చోట, అవసరం లేని చోట దుమ్మెత్తి పోస్తూ ఉండేవాడు అనమాట ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద, పార్టీ మీద. ఇతని మూలంగా పార్టీ సిగ్గుతో తల వంచుకోవాల్సిన ఒక రకమైన పరిస్థితి వచ్చిందనమాట. సీన్ కట్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయి ఆ గేమ్ చేంజర్కి రావయ్యా బాబు రండి అని ఎందుకు పిలుస్తున్నారు మరి మనకు తెలీదు. వాళ్ళ లావాదేవీలు ఏంటో మరి మనకు తెలీదు. అయితే ఈ గేమ్ చేంజరు ఇప్పుడైంది కాబట్టి సరిపోయింది. ఆ 11 లేకపోతే కనుక ఎలక్షన్ ముందైతే కనుక ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కాదు అని చెప్పి ఎద్దేవా చేయటం అన్నమాట. ఒక పార్టీ పెట్టిన వ్యక్తి, పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తి, పెద్ద తలలతో ఢీకొన్న వ్యక్తి, అతను ఎక్కడ ఈ వ్యక్తి మాటలేంటో. అసలు ఏదైనా వియ్యానికైనా కయ్యానికైనా ఒక రకమైన సమఉజ్జి కావాలంటారు. ఈ వ్యక్తి మరి ఏం చూసుకుని అలా మాట్లాడతాడో మరి మనకు తెలియదు. కానీ అట్లాగూ గేమ్ చేంజర్ గురించి అయిపోయింది అది. ఇప్పుడు పాపం ఆ లైలా అనే ఒక ఫిలిం ఫంక్షన్కి ఏదో పిలిచారు. ఆ మైక్ ఎందుకు ఇచ్చారో తెలీదు. మైక్ ఇస్తే ఏంటంటే 150 గొర్రెలు ఉన్నాయి. ఆ 150 గొర్రెల్లో ఇప్పుడు 11 గొర్రెలే మిగిలినవి.
అని పెద్ద ఏదో చాలా అతి అతి తెలివి మాటలు మాట్లాడుతుంటే పాపం ఆ హీరో మొత్తుకుంటున్నాడు. పాపం ఈయనకి వయసు వచ్చింది కానీ ఆయనకి పెద్దవాడని ఊరుకున్నాం, కానీ ఇట్లాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదో ఒక రకమైన సంస్కారం నేర్పించాలన్నా కానీ మనకి డబ్బులు వేస్ట్ అవుతాయి అన్నట్టుగా మాట్లాడాడు హీరో విశ్వక్సేన్. అయితే పాపం ఏదో చిన్నపిల్లలు వాళ్ళు ఏదో ఒక చక్కటి ఒక కెరీర్ కోసమని ఒక భవిష్యత్తు కోసమని ఏదో వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతుంటే తగుదునమ్మా అంటూ ఇట్లాంటివి నెగిటివ్ మాటలన్నీ మాట్లాడగానే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళేమో కాల్ చేసి మొత్తం పిలుపునిచ్చారన్నమాట. 25,000 ట్వీట్స్ పడినాయి అనమాట. ఈ సినిమాని బ్యాన్ చేయమని, ఈ సినిమాని మొత్తం బాయ్కాట్ చేయమని, మొత్తం లబోదిబోమని మొత్తుకున్నాడు పాపం. అక్కడ విశ్వక్సేన్ అనే హీరో కావచ్చు, ప్రొడక్షన్ వాళ్ళు కావచ్చు అనవసరమైనవి. ఇప్పుడు ఏదో ఒక పని చేసి రమ్మంటే చెడ్డ కోతి వనమంతా చెరిచినట్టుగాను పోయి అనవసరంగా తగుదునమ్మా అనుకుంటూ ఏదో అదే నోటి దూలంటే అదే అంటారనమాట. ఏదో వెళ్ళి ఏదో పెద్ద మనిషి తరహాగా అంటే పెద్ద మనిషి తరహా మాటలు మాట్లాడిస్తే బాగుండేది. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే పెద్ద మనిషి తన వయసుకు తగ్గట్టు ప్రవర్తించకుండా ఇష్టం వచ్చినట్టు కనిపించిన వాళ్ళని వైసీపీని అడ్డు పెట్టుకుని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, 11 సీట్లు అని గేలి చేయటం అసహ్యం పుట్టేలాగాను. అయితే ఇవాళ మాత్రం ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. పాపం ఆ హీరో ఎంత పాపం మొత్తుకుంటున్నాడు. అదే నేను చెబుతున్నాను. అది కాదు విశ్వక్సేన్, వయసుతో రాదు తండ్రి, వయసు రాదు. ఏదైనా సరే సంస్కారం అనేది వయసుతో రాదు. దేంతో వస్తుందంటే జన్మతః రావాలి సంస్కారం అంటా నేను. అందుకని తెలుసుకోనైనా హీరో. అందుకని ఏదో బాధపడితే ఏం లాభం లేదు. ఏదో స్వామి చెప్పినట్టుగాను అంతా అయిపోయిన తర్వాత అన్నీ మనం అట్ట పట్టుకుని ఏం లాభం? పిలవకుండా ఉంటే అయిపోయేది. ఆ హీరో గారి లాగానే అనమాట ఇది కూడాను. ఈయన్ని పిలుస్తారో పిలవరో ఏంటో తెలీదు, ఎందుకు పిలుస్తారో ఎందుకు పిలవరో. కానీ ఇదిగో వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ లూజు మాటలు మాట్లాడటము, అందరి చేత తిట్లు తింటాము, పైగా ముఖ్యంగా వైసీపీ వాళ్ళ ముందు వాళ్ళ నోట్లలో పడి నానటం అనమాట. ఈయనకి ఒక యాక్టర్కి తక్కువ, లేకపోతే ఒక అన్నిటికీ తక్కువే. ఒక పొలిటీషియన్కి తక్కువ, యాక్టర్కి తక్కువ. ప్రతి వాళ్ళు పొలిటీషియన్ అవ్వాలని యాక్టింగ్ చేసేవాళ్ళు, రంగులు వేసుకున్న వాళ్ళందరూ కూడాను పొలిటీషియన్లు అవ్వాలంటే అవ్వలేరు కదా. అందుకే అంటారు అతి చేస్తే ఎక్కడైనా కూడాను కష్టమే అవుతుంది, అతి చేస్తే ఎక్కడైనా సరేను చాలా బెడిసి కొడుతుంది అని. ఈ బెడిసి కొడతాం ఇప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ మనిషిని ఎవరు రానివ్వరేమో తెలీదు. ఏ ఫంక్షన్లకి వాటికి రానివ్వరేమో. మరి అసలు ఎందుకు పిలుస్తున్నారో మరి నాకే అర్థం కాదులే. కానీ సరే, నాకు అర్థమైనా అర్థం కాకపోయినా అర్థమైన వాళ్ళే పిలుస్తున్నారు, అర్థమైన వాళ్ళే వింటున్నారు. కానీ ఏంటంటే నేను మైకు లాక్కునేవాడండి నేను అక్కడ ఉన్నట్టయితే. కానీ నేను అవతలకి వెళ్ళాను, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసాడు, ఇష్టం వచ్చినట్టు అని చెప్పి చాలా వాపోయి నెత్తి నోరు లబోదిబోమని కొట్టుకుంటున్నాడు పాపం ఆ హీరో. అదే నేను చెబుతున్నాను, జన్మ సంస్కారం అనేది జన్మతో వస్తుంది కానీ వయసుతో రాదు, లేకపోతే ఇంకోటి పదవులతో రాదండి. సో అదండి సంగతి. ఇట్లాగే ఉంటాయి ఈ సినిమాలు, రాజకీయాలు కలగా పులగం చేసేసి అన్నీ కూడా ప్రతిదానికి తగుదునమ్మ అంటూ వస్తే ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యక్తి మూలంగా ఏమైందంటే మొత్తం ఆ సినిమా మొత్తం సర్వనాశనం అవబోతున్నది అనమాట. ఏదో దేవుడి వల్ల మనందరం కోరుకుందాం సినిమా బాగుండాలి, ఆ పిల్లాడు ఆ హీరో విశ్వక్సేన్ అనే అతను మంచిగా నిలదొక్కుకోవాలని మనం కోరుకుందాం. ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.